పిఎంజే జ్యువెల్స్ ఇప్పుడు మన ఒంగోలులో ఈ ఫిబ్రవరి 20వ తేదీన గ్రాండ్ ఓపెనింగ్. ఇక్కడ మీకోసం సరికొత్త లైట్ వెయిట్ జ్యువెలరీ, డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ వర్క్, కుందన్ వర్క్, జడావు కలెక్షన్స్ మన స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయి. ఈ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 2.5 లాక్ పర్చేస్ మీద ఒక బంగారు నాణాన్ని, ప్రతి గ్రామ్ పాత బంగారం మీద 150 రూపాయలు అదనంగా పొందండి. షరతులు వర్తిస్తాయి. ఇదే మా ఆహ్వానం. పిఎంజే జ్యువెల్స్ షోరూమ్, అద్దంకి బస్టాండ్, గుంటూరు రోడ్, ఒంగోలు. అసెంబ్లీలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,30,703 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 డిస్కంల పరిధిలో 1,02,538 కనెక్షన్లు మంజూరు చేసినట్టు తెలిపారు. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు పెండింగ్ లో ఉన్న 46,000 కనెక్షన్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలో ఉచిత వ్యవసాయ కనెక్షన్ల కోసం 839 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని పిఎం కుసుమ్ పథకం క్రింద రాష్ట్రంలో 2,61,481 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఫీడర్ లెవెల్ సోలార్ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వానికి 1,059 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. ఏప్రిల్ నుండి వేవర్స్ కు 200 నుండి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో లైన్మెన్ ఖాళీలపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్మెన్లు 1,260, అసిస్టెంట్ లైన్మెన్లు 1,084, లైన్మెన్లు 22 పోస్టులు ఖాళీ ఉన్నాయని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అవుట్సోర్సింగ్ విధానంలో 8,770 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, లోడ్ ఆధారంగా విద్యుత్ సబ్ స్టేషన్లను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. మన రాష్ట్రంలో 22,30,703 వ్యవసాయ విద్యుత్ సేవా కనెక్షన్లు ఉన్నాయి సార్. జిల్లాల వారీగా పెండింగ్లు ఉన్న వ్యవసాయ దరఖాస్తుల సంఖ్య అనుబంధం 1లో జత చేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ డిస్కమ్స్ ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 839.44 కోట్లు ఖర్చు చేయడం అయింది. ఈపీడీసీఎల్ 138.56 కోట్లు, సిపిడిసిఎల్ 182.65 కోట్లు, ఏపీ ఈపీడీసీఎల్ 518.23 కోట్లు సార్. రెండో ప్రశ్న సమాధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఎం కుసుమ్ పథకం కింద కవర్ చేయబడిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 2,61,481 మరియు జిల్లాల వారీగా అనుబంధం 2లో జత చేయడం జరిగింది సార్. మూడో ప్రశ్నకి ఈ కింద పథకం కింద విద్యుత్ కొనుగోలుపై ప్రభుత్వానికి ఆదా అయ్యేది 1,059 కోట్లు, ఈపీడీఎస్ఎల్లో 219 కోట్లు, సిపిడిఎస్ఎల్లో 196 కోట్లు, ఎస్పీడీఎస్ఎల్లో 620 కోట్లు సార్. దీనివల్ల 3.09 యూనిట్కి మనం తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు యూనిట్కి 7 రూపాయలు పడుతుంది. మనం 3 రూపాయలకే సోలార్ దగ్గర కింద ఎక్కడైతే సబ్స్టేషన్స్ లెవెల్లో 11 kV లైన్స్ ఉన్నాయో అక్కడే సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల దాదాపు 25 సంవత్సరాల పాటు ఒకే విధంగా ఈ టారిఫ్ ఉంటుంది. కానీ మనం రెగ్యులర్ పవర్ వచ్చేసరికి 4% చొప్పున పెరిగే అవకాశం ఉంది సార్. తద్వారా చాలా ఆదాయం అవుతుంది. ఇప్పుడు డిస్కౌంట్స్ వారీగా యాన్యువల్గా 220 మెగావాట్లు 140 కోట్లు ఆదా అవుతుంది సార్. దీనివల్ల ప్లాంట్లు పెట్టడం వల్ల, సోలార్ ప్లాంట్లు ఫీడర్ లెవెల్లో పెట్టడం వల్ల. అట్లానే 476 కోట్లు మొత్తం మీద మూడు డిస్కమ్స్ మీద ఇంత పెద్ద ఎత్తున ఆదా అవుతుంది సార్. మొత్తం డిస్కమ్స్కు ఎస్టిమేషన్ యాన్యువల్ సేవింగ్స్ 663 కోట్ల నుంచి 2,288 కోట్లు ఆదా ఈ 11 kV 33 kV సబ్స్టేషన్స్ దగ్గర మనం సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల ఇంత పెద్ద మొత్తమైన ఆదా అవుతుంది సార్. ఇప్పుడు 2026-27కి దాదాపు 3 డిస్కమ్స్ కలిపి 1,035 మెగావాట్లు మనం టెండర్లు పిలిచాము. ఈ సమ్మర్లో వాటిని కూడా భూసేకరణ జరుగుతుంది. వాటిని కూడా ఈ సమ్మర్లో స్టార్ట్ చేసి మొత్తం కూడా పూర్తి చేస్తాం సార్. ఇంకా 2028, 2028, 29కి 2029-30కి ఇంకా 4,000 మెగావాట్లు లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తాం సార్. ఇవన్నీ కనుక చేస్తే కనుక వ్యవసాయ రంగంకి నాణ్యమైన విద్యుత్తుని డేటా లాసులు తగ్గించుకుంటూ అదేవిధంగా 9 గంటలు వ్యవసాయదారులకి పగలపోటే వ్యవసాయదారులకు విద్యుత్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సార్. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ.
డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.